నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మినిస్ట్రీల్లో ఉద్యోగాల నియామకాలను చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ 2016 ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేసింది. 2016లో వివిధ ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్లు వస్తాయి. కానీ ఈ క్యాలెండర్లోని వివరాల సహాయంతో అభ్యర్థులు తాము కోరుకునే ఉద్యోగాల వివరాలను ముందస్తుగా గమనించి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కేటగిరీలు, పరీక్షా విధానం, కామన్ సిలబస్ లాంటి అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయుట కొరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవి నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరము విడుదల చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖల్లోని పోస్టులను గ్రూప్ ఏ, బి, సి, డి అని 4 విధాలుగా విభజించారు. వీటిల్లో యూపీఎస్సి సివిల్స్ పరీక్ష ద్వారా గ్రూప్ ఏ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో ముఖ్యమైన పరీక్షలు సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు స్టెనోగ్రాఫ్. వీటిల్లో సిజిఎల్ పరీక్షకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షను రాయొచ్చు. సిహెచ్ఎస్ఎల్ 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లేదా దానికి సరిసమానమైనటువంటి కోర్సుని కనుక పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్షను రాసుకోవచ్చు. ఇకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఆ పరీక్షను రాయవచ్చు. సిజిఎల్ పరీక్ష ద్వారా గ్రూప్ బి అని అంటే అన్ని మంత్రిత్వ శాఖల్లోని ఇన్స్పెక్టర్ పోస్టులు వాటిని భర్తీ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు గ్రూప్ సి పోస్టులు అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రూప్ సిగా విడగొట్టడం జరిగింది. సో గ్రూప్ బి పోస్టులు మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడం కొరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ నోటిఫికేషన్ని విడుదల చేస్తూ ఉంది. వీటితో పాటు హోంమంత్రిత్వ శాఖలోని వివిధ పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి పోలీస్ శాఖల్లోని కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులను భర్తీ చేయడం కొరకు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి అభ్యర్థులు 2016లో ఎస్ఎస్సి నిర్వహించబోయే పరీక్షల గురించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ వారి వెబ్సైట్లో ఆల్రెడీ ఇవ్వటం జరిగిపోయింది. ఇందులో ఉండేటటువంటి మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి ఒక్కసారి మనం గమనిద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగాలు, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగాలు, ఎగ్జామినర్ అంటే ఎయిర్పోర్ట్ మరియు షిప్ యార్డ్లలో ఉండేటటువంటి కస్టమ్స్ ఆఫీసర్స్, దాని ద్వారా స్టాటిస్టికల్ ఆఫీసర్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లోని ఇన్స్పెక్టర్, సిబిఎన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సైఫర్. ఇందులో 2 రకాలు ఉన్నాయి. వివి తర్వాత ఎగ్జామినర్ పోస్టులు. వీటన్నిటినీ కూడా ఇన్స్పెక్టర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రూప్ బి ఉద్యోగాలు. దీనిలో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు. వీటిని భర్తీ చేయటకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సిజిఎల్ 2015 వరకు నిర్వహించిన ఈ పరీక్షలన్నిటిలో కూడా 3 విభాగాలుగా జరిగింది. అందులో మొదటిది టైర్ 1 పరీక్ష. టైర్ 1లో ఉత్తీర్ణత మార్కులు సాధించిన వారికి టైర్ 2 పరీక్ష నిర్వహించి ఆ తర్వాత మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే 2016 నుంచి జరగబోయే సిజిఎల్ పరీక్షలో మౌఖిక పరీక్ష ఉండదు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 2016 నుంచి జరగబోయే సిజిఎల్ పరీక్షలో 2 విభాగాలుగా మాత్రమే నిర్వహిస్తారు. మొదటిగా టైర్ 1 పరీక్ష ఉంటుంది. టైర్ 1లో 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు కేటాయించి దాన్ని 2 గంటల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. టైర్ 1 పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్,
తర్వాత జనరల్ ఇంగ్లీష్, ఆ తర్వాత జనరల్ స్టడీస్. మొత్తం 4 విభాగాలలో 200 ప్రశ్నలు, ఒక్కొక్క విభాగానికి 50 ప్రశ్నలు 50 మార్కులుగా విడగొట్టడం జరిగింది. టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి టైర్ 2 పరీక్షలో ఖచ్చితంగా 2 పేపర్లు రాయాల్సిన అవసరం ఉంది. మొదటి పేపర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు మ్యాథమెటిక్స్. ఈ పేపర్లో 100 ప్రశ్నలు 200 మార్కులు 2 గంటల సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రెండవ పేపర్ ఇంగ్లీష్లో 200 ప్రశ్నలు ఉంటాయి. దీనికి గాను 200 మార్కులు కేటాయించారు. దీన్ని కూడా 2 గంటల సమయంలో పూర్తి చేయాలి. అయితే కంపైలర్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసిన అభ్యర్థులు టైర్ 2 విభాగంలో 3వ పేపర్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 3వ పేపర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనిలో 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు. దీన్ని కూడా 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. అయితే ఈ పేపర్ 3 స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు కంపైలర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వారు మాత్రమే పేపర్ 3 స్టాటిస్టిక్స్ పేపర్స్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ టైర్ 1లో 200 మార్కులు, టైర్ 2లో మొదటి 2 పేపర్లు ప్రతి అభ్యర్థి కామన్గా రాయాలి కాబట్టి 400 మార్కులు, అంటే మొత్తం CGL పరీక్ష 600 మార్కులకు జరుగుతుంది. CHSL విభాగంలో దీనిలో 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. దీనిలో కేవలం ఒక్క రాత పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది. రాత పరీక్ష తర్వాత కనీస అర్హత మార్కులు సాధించినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో కూడా అభ్యర్థులు టైపింగ్ మీద వారికి ఉన్నటువంటి పట్టుని అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 200 ప్రశ్నలలో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలో ఉండేటటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవే విభాగాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఒక్క CGL పరీక్షకి గనక బాగా ప్రిపేర్ అయినట్లయితే అదే సబ్జెక్టు అవే విభాగాలు ఉన్నటువంటి మిగిలిన పరీక్షలు కూడా రాయొచ్చు. మంచి మెటీరియల్ సేకరించి దాంతోపాటు నోటిఫికేషన్ని దగ్గర పెట్టుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వాటి మాదిరి ప్రశ్నాపత్రాలు చూసి ఎటువంటి ప్రశ్నలు గతంలో అడిగారో ఒక అవగాహనకు వచ్చి ఆ విధంగా ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే కనుక మంచి అవకాశాలు రాబట్టవచ్చు. 2016లో SSC నిర్వహించబోయే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఈ నోటిఫికేషన్ల ద్వారా ఉన్నాయి. 7 వ్యాపార వాణిజ్య రంగాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ప్రపంచ దేశాలు విద్యాపరంగా, ఉద్యోగాల విషయంలో ఇతర దేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. ఇక అంతర్జాతీయ వాణిజ్య పరంగా ఎన్నో అంశాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం చేయాలంటే దానికి అవగాహన అవసరం. అందుకే MBAలో అంతర్జాతీయ అంశాలతో కోర్సులు వచ్చాయి. ఈ కోర్సులు చేసిన వారికి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఆ వివరాలేమిటో మలుపులో చూద్దాం. జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలోని గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, గ్లోబల్ సోర్సింగ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉండవు. ప్రస్తుతం ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కంట్రీ 1990 నుంచి లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ దిశలోకి వెళ్ళడం వల్ల మనకి టుడే బిజినెస్లోని వీ నీడ్ లీడర్స్. ఈ స్కిల్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్కిల్స్ లేకుండా మన ఇండియాలో కానీ అవుట్ సైడ్లో కానీ బిజినెస్ చేయాలంటే చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్ మన మేనేజర్స్ అందరూ ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ బిజినెస్లో వర్క్ చేస్తున్నారు. So international business skills are added to general management skills in MBA program in international business. Business in other countries లో ఎలా చేస్తారు, మార్కెట్స్ ఎలా ఫంక్షన్ చేస్తుంటాయి, ఇవన్నీ స్టడీ చేసుకోవడానికి స్టూడెంట్స్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. దానివల్ల కంపారిటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఈ కంపారిటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఇంటర్నేషనల్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ మన మార్కెట్స్
మన బిజినెస్ ప్రాక్టీసెస్ అవగాహన ఉంటే సరిపోదు. వాళ్ళు ఇప్పుడు MBA స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రస్తుతం కంప్లీట్గా బిజినెస్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవని, లేకపోతే లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ అవని, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అయినా సరే, ఎంటైర్ బిజినెస్ ఈజ్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో MBA international business is an opportunity for students to go abroad without paying anything towards the tuition fee. దీనివల్ల వాళ్ళు బిజినెస్ ఇన్ అదర్ కంట్రీస్లో ఎలా చేస్తారు, మార్కెట్స్ ఎలా ఫంక్షన్ చేస్తుంటాయి, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసుకోవడానికి స్టూడెంట్స్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. దానివల్ల కంపారిటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఈ కంపారిటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఇంటర్నేషనల్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ మన మార్కెట్స్, మన బిజినెస్ ప్రాక్టీసెస్ అవగాహన ఉంటే సరిపోదు. వాళ్ళు ఇప్పుడు MBA స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇంకో కంట్రీకి వెళ్ళి ఇంకో కంపెనీలో పనిచేయాలి అంటే వాళ్ళకి ఈ క్రాస్ కల్చరల్ స్కిల్స్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కిల్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, కంపారిటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ స్కిల్స్ ఉండాలి. ఇవి కావాలి అంటే MBA ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. ప్రస్తుతం కంప్లీట్గా బిజినెస్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవని, లేకపోతే లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ అవని, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అయినా సరే, ఎంటైర్ బిజినెస్ ఈజ్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఉన్నత విద్యలో రాణించాలంటే ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి. అందుకే నేడు చాలా మంది పిల్లల విద్యాభ్యాసం ABCDలతో మొదలవుతోంది. మాతృభాషను విస్మరిస్తున్నామన్న భావన ఉన్నా ఆంగ్ల భాషపై పట్టు అవసరం. స్వభాషను మరవకుండా ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఈ నేపథ్యంలో సులభంగా ఆంగ్లంపై పట్టు సాధించడానికి కొన్ని మెళకువలను అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంగ్లీష్లో సహాయక క్రియలు ఉంటాయి, తెలుగు భాషలో లేవవి. ఉదాహరణకి యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, షెల్, క్యాన్ ఇలాంటి క్రియలు అన్నమాట. వీటినే ఇంగ్లీష్లో మనం హెల్పింగ్ వర్బ్స్ అని లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని రకరకాలుగా పేరుతో పిలుస్తాం. ఇంగ్లీష్లో భవిష్యత్ కాలానికి సంబంధించిన వాక్య నిర్మాణాన్ని ఫ్యూచర్ టెన్స్ అని కాకుండా ఫ్యూచర్ మూడ్ అంటారని కూడా మనం తెలుసుకున్నాం. షెల్, విల్ అనే సహాయక క్రియలు ప్రజెంట్ టెన్స్లోనే ఉండటం దీనికి కారణం. అదే షుడ్, వుడ్ అనే క్రియలు షెల్, విల్ అనే క్రియలకు పాస్ట్ టెన్స్ క్రియలు. సరిగ్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం చెప్పుకునే ఫ్యూచర్ మూడ్ వాస్తవానికి ప్రజెంట్ టెన్స్ అన్నమాట. అయితే ఈ ఫ్యూచర్ మూడ్ సూత్రం ఎలా ఉంటుందంటే బ్లూ ప్రింట్. ఏదైనా ఒక సబ్జెక్టు వాడుతూ షెల్ లేదా విల్ ఏదో ఒకటి వాడుతూ వర్బ్ బేస్ ఫామ్, అదే ఫస్ట్ ఫామ్ గో, ఈట్, డ్రింక్ లాంటి క్రియను వాడాలి. దీనికి తెలుగులో అర్థం ఒకరు ఒక పనిని చేయబోతారు అంటాం. అయితే యాంత్రికంగా చేయబోతారు అని కాకుండా రాబోయే కాలంలో చేస్తారు అన్న అర్థం చేసుకోవచ్చు. ఈ వారం సింపుల్ ఫ్యూచర్ మూడ్కి సంబంధించిన విశేషాలు ఇంకొన్ని తెలుసుకుందాం. ఆంగ్లంలో వారు భవిష్యత్తులో ఈదుతారు, ఈత కొడతారు అనాలంటే దే విల్ స్విమ్ అంటాం. వారు భవిష్యత్తులో తప్పక ఈదుతారు అనాలంటే దే షెల్ స్విమ్ అని వాడాలి. సింపుల్ ఫ్యూచర్ మూడ్ వాడుతూ ఈ సంభాషణ చూద్దాం. పద్మజ గారు నమస్తే. నమస్తే అండి. సింపుల్ ఫ్యూచర్ మూడ్కి సంబంధించిన సంభాషణ కార్యక్రమంలో మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మనం సింపుల్ ఫ్యూచర్ మూడ్కి సంబంధించి ఒక సంభాషణ చేద్దాం. మీకు తెలుసు ఆ మూడ్ ఎలా ఉందనేది. నా ప్రశ్నలు విని మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. వాట్ విల్ దే డూ? వాట్ విల్ దే డూ? దే విల్ స్విమ్. Will they swim?
Yes, they will. Yes, they will swim. Will they fly? No, they won't. No, they won't fly. Will they dance? No, they won't. No, they won't dance. What will they do? They will swim. Won't they swim? Yes, they shall swim. చాలా బాగా చెప్పారు. ఐకి ఊకి షెల్ వాడతాం, మిగతా వాటికి విల్ వాడతాం. వాటిని మార్చినప్పుడు ఖచ్చితత్వం వస్తుంది. థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో ఐ వి అనే ప్రొనౌన్స్తో షెల్, మిగతా యు, హీ, షీ, ఇట్, దే వంటి ప్రొనౌన్స్తో విల్ అనే దాన్ని వాడతాం మనం. అయితే ఐ వీలతో షెల్ కాకుండా విల్ వాడినా, మిగతా ప్రొనౌన్స్తో విల్ కాకుండా షెల్ వాడినా ఖచ్చితంగా చేయబోవు అనే అర్థం వస్తుంది. షెల్ విల్లకు ఒకవేళ మనము నాట్ చేరిస్తే షెల్ నాట్ షాంట్గా, విల్ నాట్ వోంట్గా మారుతుంది. సంభాషణ చూశారుగా, ఇదే సంభాషణకి అవే జవాబులు. మీరు చెప్పే ప్రయత్నం చేయండి, కేవలం జవాబులు మాత్రమే చెప్పండి. విల్ దే స్విమ్? Yes, they will. Yes, they will swim. విల్ దే ఫ్లై? No, they won't. No, they won't fly. విల్ దే డాన్స్? No, they won't. No, they won't dance. వాట్ విల్ దే డూ? They will swim. వోంట్ దే స్విమ్? Yes, they shall swim. ఒకే ప్రాంతంలో వాడే భాష తీరును మాండలికం అంటాం. ఇంగ్లీష్లో డయాలెక్ట్ అంటాం. నిపుణులు తెలియజేసేది ఏంటంటే ప్రతి 100 కిలోమీటర్లకు మనుషుల మాట తీరు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, వస్త్రధారణ ఇవన్నీ మారిపోతాయి. అంటే సరిగ్గా చెప్పాలంటే ప్రతి జిల్లాకో యాస ఉంటుంది. అట్లే మనము అమెరికా సంయుక్త రాష్ట్రాలను కనుక చూస్తే అక్కడ 24 భిన్నమైన ఇంగ్లీషు యాసలు ఉన్నాయన్నమాట. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. నేషనల్ డాక్యార్డ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ట్రేడ్స్మెన్ల పోస్టులు 1121. అర్హత 10వ తరగతి, సంబంధిత ట్రేడ్లు అప్రెంటిస్షిప్. చివరి తేదీ జనవరి 11. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 700. అర్హత డిగ్రీ. చివరి తేదీ జనవరి 5. నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్లు, మేనేజర్ల పోస్టులు 94. అర్హత CA, MBA, ఇంజనీరింగ్ డిప్లొమా. చివరి తేదీ జనవరి 10. రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 85. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా. చివరి తేదీ జనవరి 12. క్లాట్ 2016 BL, LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, LLB. చివరి తేదీ మార్చి 31. జామియా మిలియా ఇస్లామియా బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు. ఎంపిక జేఈఈ అడ్వాన్స్డ్ 2016 స్కోర్ ఆధారంగా. చివరి తేదీ జనవరి 31. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.